మేడారం సమ్మక్క సారలమ్మ జాతర చరిత్ర దాదాపు 1000 ఏళ్ల నాటిది. అలాంటి ఘన చరిత్రకు ఆధునిక హంగులు అద్దింది తెలంగాణ ప్రభుత్వం. గిరిజనుల మనోభావాలకు తగ్గట్టుగా ఆదివాసుల నమ్మకాలను ప్రతిబింబించేలా రాతి ప్రాకారాలు, శిలాతోరణాలతో మేడారం ప్రాంతాన్ని తీర్చిదిద్దింది. కోయ తెగల ఆచారాలకు అద్దం పడుతూ జాతరకు వచ్చే ప్రతి ఒక్కరికి వనదేవతల ప్రాశస్త్యం తెలియజేసేలా తెల్లరాతి స్తంభాలతో మేడారం సిద్ధమైంది. ఇది కేవలం ఒక జాతర కాదు, ఒక జీవంతమైన సంస్కృతి. మేడారం జాతర తెలంగాణకి పరిమితమైనది కాదు, తెలుగు రాష్ట్రాలకే కాదు, దేశ నలుమూలల నుంచి, ఈవెన్ రోడ్డు సౌకర్యం లేని ఆదివాసీ గూడెల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. ఈ జాతర ప్రాముఖ్యతను తెలియజేసే మరో విషయం ఏమిటంటే, ఆల్ ఇండియా సర్వీస్ ట్రైనింగ్ లో భాగంగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు తప్పనిసరిగా మేడారం జాతరకు హాజరవ్వాలి. మేడారం అక్కడ ఒక ప్రత్యేక పాఠంగా ఉంటుంది. భవిష్యత్ తరాలకు ఈ ఆదివాసీ జాతర విశిష్టతను శాశ్వతంగా మిగిల్చాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం మేడారానికి కొత్త రూపునిచ్చింది. కేవలం 100 రోజుల్లోనే అద్భుతమైన పునర్నిర్మాణం పూర్తి చేసింది. గిరిజనులు కోరుకున్న విధంగా వారి సంప్రదాయాలకు భంగం కలగకుండా ఈ అభివృద్ధి జరిగింది. అడవే ఆరాధన స్థలం, కుంకుమ బర్ణలే దేవతలు, అక్కడ గద్దెలే భక్తులకు వరాలిచ్చే కొంగు బంగారాలు. ఇక్కడ విగ్రహాలు లేవు, వేద సాంప్రదాయ పూజలు ఉండవు. ఇది గుడి కాదు, ఒక ఆధ్యాత్మిక అనుభూతి. ఇది ఒక ఓపెన్ టెంపుల్. గుళ్ళు, మండపాలు, ఆగమ శాస్త్ర అర్చనలు ఉండవు. కొబ్బరికాయ, బెల్లం, బలి, ఇదే ఇక్కడి పూజా విధానం. అదే మేడారం, అదే సమ్మక్క సారలమ్మ మహిమ.